విరిగిపోయిన ఐటమ్స్ పంపించిండ్రు, మొత్తం కలర్ షేడ్ అయిన ఐటమ్స్ పంపించి. సో మీషో గురించి మళ్ళీ వీడియో చేస్తానని అస్సలు అనుకోలేదు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకో కూడా నేను చెప్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్శ్రీ బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ప్రీవియస్ గా మీషోకి పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని కింద కొన్ని వందల కమెంట్స్ అయితే మేము లాస్ అయినాం, మాకు 40,000 పోయింది, మాకు 20,000 పోయింది అని చాలా కమెంట్స్ అయితే పెట్టారు. సో అవన్నీ అంతమంది అంత రెస్పాన్స్ వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ చాలా రెస్పాన్స్ వచ్చింది, నేను షాక్ అయ్యాను. అండ్ ఇంకోసారి మీషో గురించి వీడియోస్ అసలు పెట్టొద్దు అని అయితే డిసైడ్ అయ్యానండి. కానీ దానికి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అంతే నెగిటివ్ కూడా వచ్చిందండి. బట్ యాజ్ ఏ మీషో కస్టమర్ గా నా బాధ్యత అండి, నాకు ఇలా లాస్ వస్తే లాస్ అని, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అని చెప్పడానికి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెట్టొద్దు అనుకున్నాను, బట్ తప్పకుండా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి, ఇది ఇంకొక ఐటమ్ అండి. సో ఇది మొత్తం బ్రేక్ అయిపోయి వచ్చిన ఐటమ్ అయితే మాకు పంపించారండి. ఇది కూడా చూడండి, కలర్ మొత్తం షేడ్ అయిపోయి అండ్ విరిగిపోయిన ఐటమ్స్ అయితే పంపించారు మాకు. నేను స్టార్టింగ్ వీడియో అంటే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ ఓపెన్ చేస్తున్న దగ్గర నుండి వీడియో అయితే రికార్డ్ చేశాను. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, నిజంగానే మీషోలో మోసం జరుగుతుందా, నిజంగానే మీషోలో డ్యామేజ్ ప్రోడక్ట్ రిటర్న్ పెడతారా అని మీకు డౌట్ రావచ్చు. సో అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తున్నా అండి. సో ఈ వీడియో మాకు రిటర్న్ వచ్చిన తర్వాత ప్యాక్ ని కట్ చేసేటప్పుడు అయితే రికార్డ్ చేస్తున్నా అండి. సో మనకు రిటర్న్ వచ్చినప్పుడు ప్యాకెట్ అయితే ఇలా వస్తుంది, చూస్తున్నారా? ఇది పూస అక్కడ పోయింది ఫస్టే. అండ్ అలాగే మనకు వచ్చిన లాంగ్ చైన్ లో కూడా ఐటమ్ అయితే బ్రేక్ అయిపోయింది. మేము పంపించిన ఐటమ్ అయితే 5,000 కాస్ట్ అండి. ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ లో అయితే పంపించాము, మంచి క్వాలిటీలో. బట్ మాకు రిటర్న్ వచ్చినప్పుడు చూడండి ఐటమ్. సో మనము ప్యాకేజ్ వచ్చిన తర్వాత వీడియో అయితే కంపల్సరీ రికార్డ్ చేయాలండి. మొత్తం ప్యాకెట్ 4 సైడ్స్ అయితే కనిపించాలంట. సో అలానే తీసి అందులో పెట్టిన తర్వాత వాడు ఏదేదో ఇష్యూ అని చెప్పేసి ఇది కూడా రిజెక్ట్ చేశాడండి. సో నాకైతే అస్సలే మంచి అనిపించలేదు. చూడండి ఇక్కడ అట్లీస్ట్ నచ్చకపోతే రిటర్న్ అయినా కరెక్ట్ ఐటమ్ పెట్టాలి కదా, ఇలా వేరే ఐటమ్ తీసుకొని, అది కూడా డ్యామేజ్డ్ ఐటమ్ అండి. మా దగ్గర ఇంత వర్స్ట్ క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉండవు మా షాప్ లో. ఇక్కడ చూడండి, కమ్మలు ఒక షేడ్ లో, అలాగే వడ్డాలం ఒక కలర్ లో, 2 చైన్స్ ఒక కలర్ లో, అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. మాకు పోయినసారి 5,000 లాస్ అయింది, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ 5,000, మొత్తం మీషో వల్ల 10,000 అయితే లాస్ అయిందండి. సో నేను మీకు ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నాను, అండ్ పక్కన యాడ్ చేస్తాను చూడండి మేము పంపించిన ఐటమ్ ఏంటో అని. సో దానికి సొల్యూషన్ అయితే నాకు కమెంట్స్ లోనే దొరికింది, నేను అది కూడా చెప్తాను. బట్ అది ఎంత వరకు కరెక్ట్ అనేది నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా మీషో గురించి కంప్లీట్ గా 100% ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. దాని గురించి నేను మళ్ళీ రెస్పాండ్ అయ్యి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మాకు వచ్చిన ఐటమ్స్ లో మేమేం పంపించాము, మాకు ఏది రిటర్న్ వచ్చింది అనేది నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి. మేము పంపించిన ఐటమ్ వచ్చేసి 5,000 ఐటమ్ అండి. సో దాంట్లో మాకు వచ్చిన ఐటమ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఐటమ్ ఏమో బ్రేక్ అయిపోయింది వచ్చిందండి. ఇది ఇక్కడ చూస్తున్నారా, మొత్తం అంతా కలర్ షేడ్ అయిపోయి కొన్ని సంవత్సరాలుగా వాడి వదిలేస్తే ఎట్లుంటుందో అలాంటి ఐటమ్ అయితే వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటేమో బండు ఉన్నది గంభీరంగా, ఇది చూడండి. దీంట్లో జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ చూసారా ఎంత కలర్ పోయిందో, మొత్తం అంతా మంచిగా వాడి వదిలేసిన ఐటమ్ ని అయితే సెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చిన్న చైన్ కూడా చూడండి, ఇది వడ్డాలం యాక్చువల్ గా, దీనికి కూడా కలర్ పోయింది చైన్ కూడా. సో ఇంత లెంత్ ఉంటదండి వడ్డాలంకి ఎంతైనా. సో చూడండి, ఇటు సైడ్ కూడా చైన్ పోయింది, ఇది వడ్డానం. ఓకేనా, ఇది పంపించిండ్రు. అండ్ ఇంకొక చైన్ చూడండి, అసలు ఇలాంటి ఐటమ్ మా స్టోర్ లోనే ఉండదు. ఇది కూడా వచ్చింది, చూస్తున్నారా అండి. నేను పక్కన మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను, అండ్ నేను వీడియో రికార్డ్ చేసింది కూడా యాడ్ చేస్తాను మధ్యలో, మీరు చూడండి. మీషోలో మోసమే ఉంటదా, ఈ మంత్ అబద్ధాలు చెప్తుంది, ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు కావచ్చు. బట్ నాకేమొస్తుంది చెప్పండి, మీకు ఫేక్ గా పెట్టి మీకు వచ్చే ప్రాఫిట్ ని నేను ఏమైనా గుంజుకుంటానా, లేకపోతే మీకు నష్టం వచ్చినా నాకేమైనా ఇస్తారా, లేదు ప్రాఫిట్ వచ్చినా నాకేమైనా ఇస్తారా? కాదు కదా, జస్ట్ అవగాహన గురించి నేనైతే వీడియో చేస్తున్నానండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అన్ని కూడా మాకు ఎట్లా అంటే ఒక 500-600 వర్త్ ఐటమ్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్ వీడియోలో కొందరు చెప్పారు కదా ఎక్కువ ఐటమ్స్ పెట్టొద్దు అని. అండ్ ఇక్కడ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, మాకేమో మీషోలో బిజినెస్ చేయకు, మీషోలో అవసరం లేదు, మంచిది కాదు, లాస్ ఉన్నది అని పెడుతున్నావు,
నువ్వేమో మీషోలో మంచిగా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నావా, మళ్ళీ 5,000 లాస్ రానికి అని అనుకుంటారు కావచ్చు. కానీ ఇదన్నీ కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చేశాను కదా, అప్పటి నుండి మీషోలో బిజినెస్ మొత్తం కంప్లీట్ గా ఆపేసామండి. వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా నేను రెస్పాండ్ కూడా అవ్వట్లేను. అండ్ ప్రోడక్ట్స్ కూడా నేను ఏం పెట్టట్లేనండి ఇన్వెంటరీ. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, నా ఐడి కూడా నేను ఇస్తాను. ఇది అన్ని కూడా మాకు అప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్ లో, మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే పెట్టిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. సో 4,500 చేంజ్, 5,000 అండి మొత్తం. ఆ ఐటమ్ పంపిస్తే మాకు ఇంకో ఇలాంటి ఖరాబ్ అయిన ఐటమ్స్ అయితే పంపించిండ్రు. సో అందుకోసం అని నేను మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మీషోలో తప్పకుండా మోసం అవుతుందండి. బిజినెస్ ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. నేను మీషోలో లాభాలే ఉన్నాయి నష్టాలు లేవు, నష్టాలే ఉన్నాయి లాభాలు లేవు అని మాత్రం అనుకోకండి. రెండు ఉంటాయి. మీరు ఏ బిజినెస్ లోనైనా లాభం నష్టం రెండు ఉంటాయి. బట్ మీరు మీషోలో కనుక చెయ్యాలి అనుకుంటే ఒకటికి 10 సార్లు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. సో ఇక్కడ నాకు ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు కొందరు ఏమని సజెస్ట్ చేశారంటే, మీరు బ్రాండెడ్ కవర్స్ వాడండి, వాడితే మీకు రిటర్న్ వచ్చినా కూడా ఏమంటారు క్లెయిమ్ అవుతుంది అని అన్నారు. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, మనం బ్రాండెడ్ కవర్స్ పెట్టిన కస్టమర్స్ రిటర్న్ చేసేటప్పుడు వాళ్ళు బ్రేక్ అయినవో అలాంటివి పెడితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది నాకు ఐడియా లేదు. సో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి కింద. నాకైతే దాని గురించి ఐడియా లేదు. బట్ బ్రాండెడ్ కవర్స్ వాడితే మీరు ఇట్లాంటి రిటర్న్ డ్యామేజెస్ కి క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు. సో మేము వాడేవి మాత్రం ఇలాంటి కవర్స్ అండి. నేను అది కూడా పెట్టాను, ఇక్కడ చూడండి. సో ఇలా లోపల పెడతాము. అండ్ మేము కూడా బాక్సెస్ లో ప్యాక్ చేస్తామండి, నార్మల్ గా కూడా ప్యాక్ చేయము. బాక్సెస్ లో పెట్టి బబుల్ ర్యాపర్ వేసి నేను ప్యాకింగ్ చేసే వీడియో కూడా పక్కన యాడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. చాలా నీట్ గా ప్యాక్ చేస్తాము. ఇక్కడ చూడండి, అసలు ఎంత వేసినా కూడా పోదు ఇది. మీరు చింపితే గానీ ఇదైతే పోదు. అట్లాంటి ఐటమ్ ని ఎట్లా డ్యామేజ్ అవుతుంది. సో కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారండి, ఆ వీడియోకి ఇప్పటికీ కూడా కమెంట్స్ వస్తున్నాయి. నేను మీషోలో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మీ వీడియో చూసిన తర్వాత చేయకుండా ఉంటాను అనేసి అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నాకు నష్టం జరిగిందండి, అలా అని మీకు జరుగుతుందా లేదా అనేది నేను చెప్పలేను. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. మీకు ఒకవేళ 100% మీషో గురించి అన్ని తెలిసి, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి అన్ని తెలుసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ కూడా రావచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంకా మీషో అనేది నా కంటెంట్ కాదు. బట్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. అలా అని నేను 100% మీషోలో వర్క్ చేసినానా, లేదంటే మీషో గురించి మొత్తం 100% నాకు తెలుసు అని కూడా నేను చెప్పట్లేను. నేను యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నేను ఫేస్ చేసినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా రికార్డ్ చేశానండి. సో మీలో ఇంకెవరికైనా ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్స్ లో అడగండి. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను. నేను ఫేక్ గానైతే చెప్పాను. సో ఇప్పుడు నేను మా స్టోర్ లో ఉండే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు మీషో వీడియోస్ ఏవైనా చూసుకోవచ్చు అండి. అన్ని వీడియోస్ కూడా నేను స్టోర్ లోనే చేస్తున్నానండి, ఎందుకంటే నాది ఆన్లైన్ బిజినెస్ ఏ కాదు, ఆఫ్లైన్ కూడా. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మనకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 months అవుతుంది. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనకు వచ్చి ఇప్పుడు 10 రూపాయలు పెడితే ఒక 2 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా ఓకే, కానీ 10 రూపాయలు పెడితే 10 రూపాయలు నష్టం వస్తే మనకి ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఒక చిన్న బిజినెస్ ఓనర్స్ కే తెలుస్తుంది ఇట్లాంటి బాధలు. సో నాలా మీరు కావద్దు అనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయండి. ముందే మీషో ఫ్రీ కదా అనగానే వెంటనే పెట్టేసేయకండి ఫ్రెండ్స్. వీడియోస్ కాదు, ఫోటోస్, సారీ, ఇన్వెంటరీ యాడ్ చేయడం అలా చేయకండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. చాలా వరకు బ్రాండెడ్ కవర్స్ లో పెడితే పోవంట, మరి అది ఇంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు, నేను ట్రై చేయలేదు. ఇక అసలు మీషో జోలికి కూడా పోవద్దు అని అనుకుంటున్నాము. దాంట్లో ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయో దానికంటే డబల్ మాకు లాసే అయింది, కాబట్టి నేనైతే ఆ ధైర్యం చేయదలుచుకోవట్లేదు. సో మీకు చెయ్యాలి అనుకుంటే చేయండి, వద్దు అనుకుంటే వద్దు, మీ ఇష్టం అండి. ఎవరో చెప్తున్నారని అయితే అస్సలు పట్టించుకోకండి. మీ సొంతగా మీ మనసుకు ఏదనిపిస్తే, మీకు నాకు లాస్ అయినా కూడా నేను భరించగలను, నాకు ఆర్డర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదు నేను చిన్న బిజినెస్ నాది, నాకు రూపాయి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేసేయచ్చు. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో, మీరు మీషోలో పెడుతున్నారా, వీడియోస్ చూసాను నేను మీవి, ఇంకా సేల్ చేస్తున్నారా అని అయితే అడిగారండి. నేను ఇంకా చేయట్లేదండి, మీషోలో బిజినెస్ చేయడం ఆపేశాను, నాకు నచ్చలేదు. సో నేను మిమ్మల్ని సజెస్ట్ చేయండి అని కూడా నాకు కొంతమంది అడుగుతున్నారు.
మీకు మనీ కొంచెం లాస్ అయినా కూడా పర్లేదు, నాకు ఆర్డర్స్ కావాలి అనుకుంటే మీషోలో ప్రొసీడ్ అవ్వండి. లేదు నాకు అసలు లాస్ అనేది వద్దు అనుకుంటే మాత్రం మీరు ఏమంటారు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. సో నేను ఇదైతే ఎవరి ఫీలింగ్స్ హర్ట్ చేయడానికి చెప్పలేదు. నాకు మీషోతో ఎలాంటి పగలేదు, ఎవరితో ఎలాంటి పగలేదు. ప్లీజ్ కాంట్రవర్సీ అయితే చేయకండి. సో నేను ప్యాకింగ్ అయితే ఇలా చేస్తాను, నాకు వచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇలా. సో ఆ వీడియో కూడా నేను మీకు యాడ్ చేస్తానండి, వచ్చిన తర్వాత కూడా చూడొచ్చు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చేసుకోండి, దాంట్లో మనకి ఎంత పడుతుంది, ఎంత లాభం వస్తుంది, మనకు ప్యాకింగ్ కవర్స్ కానీ, రిటర్న్ కానీ, డెలివరీ కానీ, మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, అన్ని చెక్ చేసుకొని అది మనకు మీకు వర్త్ అనిపిస్తేనే మీషోలో బిజినెస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దీని గురించి మళ్ళీ కాంట్రవర్సీ అయితే చేయకండి ప్లీజ్ ఎవరైనా కానీ. సో మీషోలో లాస్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నాకు మీషోలో 5,000 ప్రాఫిట్ వచ్చిందండి, 2,000 ఏమో లాస్ అండ్ 10,000 ఏమో రిటర్న్ ఐటమ్స్ కి లాస్ అండి, ఇలాంటి ఐటమ్స్. సో దీనివల్ల నాకు 10,000 అయితే లాస్ అయింది, ప్రాఫిట్ మాత్రం 5,000 వచ్చిందండి. అండ్ రిటర్న్స్ కి కూడా 2,000 వరకు పోయినాయి, అంటే మొత్తం 12,000 వరకు లాస్ అయితే అయింది మీషోలో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీలో అవగాహన కలిగించడానికి చెప్తున్నాను అంతే. సో 1కి 10 సార్లు అయితే ఆలోచించండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి, 100% రిప్లై ఇస్తాను. సో చూసారు కదండి, ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఇక మీదట మీషో అనేదే ఉండదు. సో మీకు మీషో గురించి ఇంకా కంటెంట్ కావాలి, మీషోలో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను తప్పకుండా చెప్తాను. నాకు తెలిసినవే చెప్తాను, తెలియకపోతే తెలియదు అని చెప్తాను. నేనైతే ఓవర్ యాక్షన్ గొప్పలకైతే పోను. సో మీరు నన్ను తిట్టినా పొగిడినా ఓకే, మీకు దీన్ని అంగీకరిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ని. లేదు నన్ను తిట్టాలనుకున్నా కూడా తప్పకుండా కమెంట్స్ లో తిట్టేసేయండి, దానికి నేను రెస్పాండ్ అవుతాను కంపల్సరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.